వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము తీసుకోవాలి. డెఫినెట్గా వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఏ కేసుకైనా భయపడుతున్నాం కదా. మీరు సింపుల్, మీరు ఎంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే, ఆ క్రౌడే దానికి నిదర్శనం. దీంట్లో ఎటువంటిది లేదు. ఈరోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు. మాకు ఎప్పుడు ఉండేది ఇదే, వర్షాకాలంలో రావాల్సిన వానలు ఎండాకాలంలో వచ్చినాయి. రైతు పరిస్థితి చూస్తే చూడు, ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడని పరిస్థితి ఉంటే ఈరోజు నిన్న చూసినారంటే 600 రూపాయలు ఒక టికెట్ రేటు పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాం. అదే 600 రూపాయలు లేకుంటే రైతు గిట్టుబాటు ధర మీద వీళ్ళు ఆలోచించవచ్చు కదా. కానీ ఏ పార్టీ కూడా జనం కోసము ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు పాలకపక్షం చూడటం లేదు, కూటమి చూడటం లేదు. డెఫినెట్గా వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని. డెఫినెట్గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా ప్రజలు ఒక తీర్పుని ఇవ్వబోతున్నారు. నేను చెప్తాను, మా పార్టీ ఎస్టాబ్లిష్ అయినదే ఒక డిఫరెంట్ సినారియోలో అయినది, మిగతా పార్టీస్ లాగా కాదు. మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆస్తులు అప్పుడు కూడా ఈడీను సిబిఐ సోనియా గాంధీ గారు సీజ్ చేశారు. మీ బౌన్స్ బ్యాక్ కదా, ఎన్నికి రిటర్న్ అయినాం కదా. సేమ్ ఇంతకు మూడింతలుగా రిటర్న్ అవుతాము. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ రాసి పెట్టుకోండి, 2029లో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నాం. సంస్థాగతంగా నిర్మాణం కాకపోవడానికంటూ నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు సంస్థాగతంగా లోకల్ బాడీస్లలో చూస్తారంటే సంస్థాగత నిర్మాణమైనాం కాబట్టి మేము పోటీ చేసి అన్ని గెలవడం జరిగింది. సంస్థాగతంగా 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మన లోకల్ బాడీస్లలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి, అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి. మేము గెలిచిన వాళ్ళని బీక్కొని మళ్ళీ వాళ్ళు సంబరపడుతున్న పరిస్థితి. మా ప్రస్థానం 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి చూడండి. ఒక జగన్మోహన్ రెడ్డి మేమే అంత బలహీనంగా ఉండింటే, మేమంత బలహీనమైంటే అంతమంది కలిసి రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. అంటే మీకు ఎక్కడ ఉండదు దేశంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనసేన పార్టీ వీళ్ళన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉండేది ఎవరిది? కాంగ్రెస్ పార్టీకి పుట్టినది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వ్యతిరేకంగా నీకు దేశంలో ఎక్కడ ఉండదు. ఒక ప్రాంతీయ పార్టీని నిలువరించడానికి ఇన్ని పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏకం కలిసి వస్తున్నాయి. అయినా కానీ వి గాట్ ద 40%. ఇంతకు మించి మేము ఇంకా కిందికి దిగజారేది ఉండదు, ఇంతకు మించి పైకి పోయేదే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వీఆర్ కమింగ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ తన మీటింగ్స్లోనే చెప్పాడు, హీఈస్ నాట్ అడ్మినిస్ట్రేటర్, నేను పాలన చేయలేను, పాలనకు పనికిరాను, నేను ఏదన్నా ఉంటే గలాటలు చేయడానికి పోరాడడానికి మాత్రమే పనికొస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అతన్ని ఒక టూల్గా, ఒక ఆయుధంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకోవడం జరిగింది. సో అడ్మినిస్ట్రేషన్లో అతనే చెప్పడం జరిగింది తన రోల్ ఏమీ లేదు అని, ఏదన్నా కానీ పోరాటాలు దానికి అని చెప్పేసి. సో తన గొంతును, తనకున్న ఆ సినిమాకున్న క్రేజ్ను మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకొని ఆ రోజు సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు పవర్లో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ యొక్క బలహీనత కూడా వాళ్ళ నమ్ముకున్న ఫ్యాన్స్కి వాళ్ళందరికీ కూడా అర్థమైంది. కాబట్టి డెఫినెట్గా హీఈస్ గోయింగ్ టు బి జియో. ఇలా చాలా మంది అన్నారు, వచ్చాము. డెఫినెట్గా కూడా రేపు కూడా రాబోతున్నాము. డెఫినెట్గా మద్యం పాలసీ మీద మీరు చూస్తే ఈ రోజు కాదు, ఈ మద్యం పాలసీ మీద మీరు 1999 to 2004 మధ్యలో కూడా ఆ రోజు మైసూరారెడ్డి గారు కూడా హూ ఇస్ ద బిగ్ బాస్ అని చెప్పేసి లేవనెత్తిన సందర్భం. ఆ రోజుల్లోనే ఈయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. ఆల్రెడీ కూడా ఈ కేసుకు సంబంధించి నేను ఇంత ముందుకు చెప్పినందుకు విధంగా ఈ డిస్టిలరీస్ ఏవే కానీ మేము ఇచ్చినది కాదు. మేము చేసిన ఏకైక తప్పు ఒకటే ఒక చోట, నిజం గట్టిగా చెప్పలేకపోయినాం, చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు మాట్లాడలేకపోయినాం. అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళు ఈ భూము ఈ బీర్లను అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా కానీ, లేదా ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం